సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడినటువంటి వాళ్లకు ప్రత్యేక రిజర్వేషన్ అని ఉంటుంది. నువ్వు చెప్పింది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే సపోజ్ ఒక చోట, ఇప్పుడు మీ ఊరుందమ్మా, మీ ఊర్లో నుంచి నువ్వు అత్తగారింటికి పోతావు, పెళ్ళయిన తర్వాత మీ ఇంటికాడున్న అమ్మా నాన్నను వదిలేస్తావు, అక్కా చెల్లెలను వదిలేస్తావు, ఆస్తులను, బావులను, అన్నదమ్ములను, చుట్టాలను అందరిని వదిలేస్తావు. కానీ నీ అత్తగారింటికి ఏం తీసుకొని పోతావు? నువ్వు కులాన్ని తీసుకొని పోతావు. ఓకే, హైదరాబాద్కు బతకపోయినా కులాన్నే తీసుకొని పోతావు, అమెరికాకు పోయినా కులాన్నే తీసుకోబోతావు. ఈ భారతదేశం బార్డర్ దాటితే అసలు కులం లేదు ఇక ప్రపంచంలో ఎక్కడ. ఇక్కడే ఎందుకుంది కులము అంటే, కులం అనేటువంటి కుంపట్లో మనల్ని ఇరికించి ఇరికించి వేల సంవత్సరాల నుంచి మనల్ని గొడ్డు చాకిరి చేయించి బతుకుతా ఉన్నారు ఈ కులం ఆధారంగానే. ఇప్పుడు ఏమంటా ఉన్నారు చాలా మంది, రిజర్వేషన్ తీసేయాలి, రిజర్వేషన్ తీసేయాలి. రిజర్వేషన్ కంటే ముందు కులాన్ని తీసేయాలి. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట. రిజర్వేషన్ కంటే ముందు కులాన్ని తీసేయాలి. సపోజ్ ఒక చోట జరిగిన నాకు ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒక ఆయన అన్నాడు, మల్లన్న నువ్వు పోరాడుతున్నావు, నువ్వు బీసీలకు అధికారం కావాలంటా ఉన్నావు, ఇప్పుడు మేము అడ్డున్నామా మీకు అని అంటే, అవును అన్న. ఆయన పేరు సురేందర్ రెడ్డి. ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే కులాన్నే తీసేయమంటున్నావు కదా, ఆ రెడ్డి అనే పేరుందిగా అది తీసేసుకుంటాం పక్క నుంచి అన్నాడు. అంటే నేనేం చెప్పిన, నువ్వు అది తీసేసుకోవాల్సిన పని లేదు, అది ఉంచుకో, కానీ నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర వేసి చెరసగం తీసుకుందామని చెప్పిన. నో అంటుండు, నో అంటుండు. ఎందుకు? అక్కడే ఉంది అసలు కథ. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. 100 సీట్లుంటే ఈ 100 సీట్లు 50 సీట్లు కరెక్ట్ గా టాలెంట్ ఉన్న వాళ్ళకు దక్కాలి. రిజర్వేషన్ కూడా ఎన్ని రోజులు ఉండాలని చెప్పిండు అంబేద్కర్? 10 సంవత్సరాలే ఉండాలని చెప్పిండు. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేసిరంటే, ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు పొడిగించుకుంటా ఇప్పుడు 78 సంవత్సరాల దాకా 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నారు. ఇది రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పని. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అంత ఈ దోపిడిదారులు కాబట్టి ఈ పని చేయరు. మనమందరం కూడా, మన పిల్లలందరూ కూడా సమానంగా చదువుకొని సమానంగా బ్రతకాలంటే మనలో రాజకీయ మార్పు రావాలి. చాలా గుడ్ క్వశ్చన్ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్. I'm audible? Yes. Yeah, hi Anna. Hi. My name is Chetan. Yes. I am from Maibad. My question is, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ వస్తే మీరేం చేస్తారు? ఓకే. అండ్ గత ప్రభుత్వం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ విద్యా ఉద్యోగం వాటా అని చెప్పి గెలిచారు. మరి మీరు గెలిస్తే మాకేమిస్తారు? మీ పార్టీ, మన పార్టీ వస్తే ఏమిస్తారు? రైట్, థ్యాంక్ యూ. నేను KG to PG అని చెప్పేసి అన్నారు, ఫ్రీ అన్నారు అన్ని. కానీ మన పార్టీ వస్తే మీరేం చేస్తారు? ఎస్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక మాట చెప్పింది, బీజేపీ ఒక మాట చెప్పింది, బీఆర్ఎస్ ఒక మాట చెప్పింది. మరి ఈ జెన్జీ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారని అడుగుతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రజలను పెన్షన్లు ఇస్తా అని ప్రజలకి, మీకు మిమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంటర్ప్రెనర్ లాగా తయారు చేయాలనుకుంటా ఉన్నాము. మీరే కంపెనీ ఓనర్లను తయారు చేయాలనుకుంటున్నాము. కూర్చొని పెట్టి సాధడం కోసం ఉండొద్దు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎకానమీని డెవలప్ చేయాలి. ప్రతి మనిషి దగ్గర శక్తి ఉంటది, ఆ శక్తికి కొంత ఆర్థిక తోడ్పాటును అందించాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి? అమ్మా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఒక తండ్రి నెలకు 10,000 సంపాదిస్తాడు, ఏడాదికి 1,20,000 సంపాదిస్తాడు. ఏడాదికి 1,20,000 సంపాదించేటువంటి తండ్రి 2 పిల్లలకు ఫీజుల కోసం 50,000 ఖర్చు పెడతాడు, 50,000 ఖర్చు పెడతాడు. అలాగే ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయితే ఒక 50,000 ఖర్చు అవుతుంది. తన ఇంటికి రాయి, తన సామాను, లేకపోతే తన ఏవి ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సరిపోదు కదా. మరి నేనేం చేస్తా అంటే, నీవు దేనికి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నావు? హెల్త్కు, ఎడ్యుకేషన్కే ఖర్చు పెడతా ఉన్నావు కదా, ఆ రెండింటిని నేను ఫ్రీ ఇస్తా, ఆ రెండింటిని క్వాలిటీ తోటి ఫ్రీగా ఇస్తా.
అంతకు మించింది ఈ రాష్ట్రంలో ఎవ్వరు అడగరు ఇంకా. అవునా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఏ బాధ లేదు ఇక. ఇవాళ చాలా మంది, ఒకసారి ఆ నారాయణ చూడండి సౌండ్. నేరుగా నేనే వచ్చి పంట ఇది మీ యాజమాన్యం ఇవన్నీ ఈసీ కంటే 100% దీనివారండి కాదండి పిల్లలకి దీని వేసుకోవడానికి మా పిల్లలు కంపెనీ తీసుకుంటున్నాం. మీరు మీకు కదా 100% ఈ పిల్లల మీద 100% మా పిల్లలండి. ఇదో మీరు సార్ ఇప్పుడు రిజల్ట్ చేద్దాము వీళ్ళందరూ స్వీట్ చేసే విద్యార్థి సార్ ఇది నాది ఎమోషనల్ థింగ్ చేతులు విద్యా సంస్థల చేతులు చాలు. ఇది పేదవాడు సొమ్ము డబ్బు ఎన్నో ఆశలతో కళల ప్రపంచాన్ని ఊహించుకొని పిల్లలు తెలియజేస్తున్నారు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి. ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జిమ్మింపు చేయడం పనిచేయండి అని చెప్పింది అని మీ యాజమాన్యం గారికి తీర్మానం గారు చెప్పిందని చెప్పండి. ధన్యవాదాలు. ప్రజలు ఇది ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటలు అమ్ముకొని సంపాదించి పెడితే నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కాదు అది కాదు నిమిషం ఈడబ్ల్యూఎస్ వారి మీద చదువుకున్నాడు కాదు. ఎం ట్రిప్ అంటే అదే ఈ డ్రామానే బంద్ చేయాలా? జనాన్ని జనాన్ని ఇక్కడ ఈ 2 రాయిలు మీరు సంపాదించినారా? ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటలు అమ్ముకొని సంపాదించి తెస్తే మీకు డ్రామా మీకేందో డ్రామా వాళ్ళ దగ్గర కూడా పోయింది. మీందో డ్రామా ఏం డ్రామాలో ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు సమాజం మీద? అది శ్రీ చైతన్య నారాయణ కథ. ఇక ఇంకొక క్వశ్చన్ ఎవరు అడుగుతారో? ఎస్ మైక్ ఇవ్వండి పెట్టినా. సార్, ఎస్టీ ఎస్సీలకు స్కాలర్షిప్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, మరి బీసీలకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు సార్? రైట్, గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎస్సీ ఎస్టీలకు 2013లో దామోదర రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీలకు ఒక 1000 కోట్లు పెట్టిరు అనుకుందాం. ఇప్పుడు ఈ 1000 కోట్లు ఇప్పుడు ఖర్చు చేయకపోతే ఆ 1000 కోట్లలో ఖర్చు చేయని డబ్బులు నెక్స్ట్ ఇయర్ లో ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. సేమ్ బీసీలకు కూడా అలాంటి సబ్ ప్లాన్ కావాలని కొట్లాడినా నేను అసెంబ్లీలో. మా పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును మళ్ళీ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ లోకి తీసుకుపోవాలి. కానీ బీసీలది అట్లా కాదు, ఈడ ఖర్చు పెట్టకపోతే ఇది ఇటుపోయినట్టే. అందుకోసమే బీసీలకు సబ్ ప్లాన్ కావాలని చెప్తా ఉండు తీన్మార్ మల్లన్న. అంటే మా పిల్లల కోసం కేటాయించిన డబ్బు మా పిల్లలకే వాడాలి. కానీ మన పిల్లల కోసం కేటాయించిన డబ్బు కాళేశ్వరం కోసం వాడిండు కేసీఆర్. మన పిల్లల కోసం కేటాయించిన డబ్బు ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతలకు వాడుతా ఉన్నాడు కేసీఆర్. ఎవరు? రేవంత్ రెడ్డి. 11,000 కోట్ల రూపాయలు బీసీల బడ్జెట్ పెడితే 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది తెలుసా? ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు బీసీల డబ్బు మోసం చేసిరు. అందుకోసమే బీసీ సబ్ ప్లాన్ రావాలి. బీసీలకు పెట్టిన బడ్జెట్ ఎప్పటికైనా బీసీలకు ఖర్చు పెట్టే సబ్ ప్లాన్ రావాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు పెట్టిరు కాబట్టి ఆ డబ్బాడు ఉంది కాబట్టి ఇస్తున్నారు. మనది లేదు కదా, మన బీసీలను అడిగేటోళ్ళు లేడు కదా. మన బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు ఉంటారు కానీ వాళ్ళకి పదవులు కావాలి కానీ మన పిల్లల జీవితాలు వద్దు కదా. అందుకోసం రావు. తీన్మార్ మల్లన్న అదే అడుగుతా ఉండు. ఈ బీసీ సబ్ ప్లాన్ రావాలి. 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మా బిడ్డలకు రావాలి అని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. సబ్ ప్లాన్ వస్తే తప్ప మన బతుకు మారదు, లేదంటే మన ప్రభుత్వం రావాలి. ఈ 2 ఆప్షన్స్ మన ముందు. థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం ఎమ్మెల్సీ గారు. నమస్తే. మీరు మార్చ్ 2వ వారంలో కాకతీయ యూనివర్సిటీ సందర్శించారు, అవునా? అవును. అప్పుడు మీరు కేయూ విద్యార్థులు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో మీరు ఎంతవరకు ఇప్పటివరకు ఈ టైం గ్యాప్ లో నెరవేర్చారు చెప్పగలరా? రైట్. నేను కాకతీయ యూనివర్సిటీలో
విద్యార్థి సంఘాలందరినీ పిలిచినటువంటి సందర్భంలో ఆ రోజు చెప్పిన శాసన మండలి శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. ఈ సభ దృష్టికి తీసుకుపోవడానికి మీ సమస్యలు ఏంటియో చెప్పండి అని చెప్పి ఆ రోజు వీళ్ళందరూ ఇచ్చినటువంటి నోట్స్ అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని పిటిషన్ రూపంలో శాసన మండలి సమావేశం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 1-2 అంశాలను నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్సీకి ఇప్పుడు నేను ఎమ్మెల్సీని, వాస్తవానికి ఎమ్మెల్సీలకు కనీసం 10 కోట్ల రూపాయల ఫండ్ గతంలో ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఎమ్మెల్సీలకు 1 రూపాయి ఫండ్ లేకుండా ఎత్తేసిరు. పైగా కాకతీయ యూనివర్సిటీలో కబ్జాలు అవుతా ఉన్నాయి, ఫ్యాకల్టీ లేదు, కాకతీయ యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ ప్రమాదాలు పడిపోతున్నాయి అనేటువంటి అంశంలో ఈ అంశాన్ని శాసన మండలి దృష్టికి తీసుకుపోయినా ఆ వీడియో ఉందా సార్, ప్లే చేయగలరా? మీరు అడిగిన దానికి ప్లే చేయండి. మీరు శాసన మండలిలో అడిగారు అన్నారు కదా, అవును. ఆ వీడియో ప్లే చేయగలరా? ప్లే చేయి. ఓకే. మల్లన్న గారు, అంతలోపు మల్లన్న గారు, ఎస్, రైట్ టు రీకాల్ అనేది మీ కళ. అధికారంలో లేని పార్టీగా దాన్ని ఎలా సాధిస్తారని అనుకుంటున్నారు? ఎలా యూత్ మిమ్మల్ని ఆ విషయంలో నమ్మాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, తీన్మార్ మల్లన్న 2 సంవత్సరాలు అయింది ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఒక మాట చెప్పిండు, ప్రతి సంవత్సరం నేను ప్రజలను అడుగుతా, నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉందంటేనే మీరు నెక్స్ట్ ఇయర్ కి ఛాన్స్ ఇవ్వండి, లేదంటే రిజైన్ చేస్తా అని చెప్పిన. ఇదే కేయూ ఇష్యూ అని ఉంటుంది చూడు,